శక్తిమంతుడైన దేవుడు లేదా ఏబుల్ గాడ్, గాడ్ ఈజ్ ఏబుల్ అంటారు. దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు అని చెప్తారు. ఏ విషయాల్లో ఆయన తన శక్తిని మన జీవితంలో కనపరుస్తూ వచ్చాడు, ఏ విషయాలు మన జీవితంలో మనం పొందుకుంటూ వచ్చాం, మనం ధ్యానం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చదవబడిన లేఖన భాగంలో ఒక మాటను మనం చూసుకుంటాం. అదేంటంటే శక్తిమంతుడు. శక్తిమంతుడు ఏమనుంది ఇక్కడ? సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాటను మనం చదివితే ఏబుల్ గాడ్ అని మనకు కనిపిస్తుంది. ఏబుల్ గాడ్ అంటే సమర్థుడైన దేవుడు లేక శక్తిమంతుడైన దేవుడు. 2 పర్యాయ పదాలు దీనికి వాడచ్చు. దేవుడు ఏం చేయడానికి శక్తిమంతుడు అనే కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుని మనం ప్రభువుని ఆరాధిస్తాం. చూడండి, ఈ చదవబడిన లేఖన భాగంలో ఇక్కడ రాయబడినటువంటి మాట, ఆయన వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఇక్కడ మనం తీసుకునే విషయం ఏంటంటే రక్షించుటకు శక్తిమంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈరోజు ప్రభువుని ఆరాధించడానికి మనం తీసుకునే శీర్షిక ఏంటంటే శక్తిమంతుడైన దేవుడు లేదా ఏబుల్ గాడ్, గాడ్ ఈజ్ ఏబుల్ అంటారు. దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు అని చెప్తారు. ఏ విషయాల్లో ఆయన తన శక్తిని మన జీవితంలో కనపరుస్తూ వచ్చాడు, ఏ విషయాలు మన జీవితంలో మనం పొందుకుంటూ వచ్చాం, మనం ధ్యానం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తాం. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న భాగంలో రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అనే మాటను మనం చూస్తున్నాం. ఇదే మాట యాకోబు రాసిన పత్రిక 4:12 కూడా మనం చదువుతాం. మన దేవుడు ఎవరు అంటే ఆయనే రక్షించుటకును నశింప చేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. ఆయనే ఏం చేయడానికి శక్తిమంతుడు అంటే రక్షించుటకు, రెండవది నశింప చేయుటకు శక్తిమంతుడు. ఏబుల్ గాడ్ టు సేవ్ అండ్ ఆల్సో డిస్ట్రాయ్ అని రాయబడతా వచ్చింది. కాబట్టి మన దేవుడు రక్షించడానికి శక్తిమంతుడు. ఇది మాత్రం మనం తీసుకుంటాం కదా. అందుకోసం నన్ను ఏం చేస్తూ వచ్చాడంటే తన కృపచేత రక్షిస్తూ వచ్చాడు. ప్రభువుని ఆరాధించడానికి మనం పూనుకున్నప్పుడు చాలాసార్లు మీతో చెప్తూ వచ్చాను, మనం ఆయన ఔన్నత్యాన్ని ఏ విషయంలో మనం చూడగలుగుతూ వచ్చామంటే మనల్ని రక్షించే విషయంలో గుర్తించండి. దానికంటే శ్రేష్టమైనది ఈ లోకంలో మనం ఏది కూడా పొందుకోలేదు. వెండి బంగారాలు కూడా దీనితో సాటి కావు, గుర్తించండి. కాబట్టి మన జీవితంలో మనం పొందుకున్నటువంటి ఆ గొప్ప రక్షణ కొరకు మనం ఏం చేయాలి? ఎప్పుడు మనం ఆరాధించిన దాన్ని ప్రథమ స్థానంలో పెట్టాలి. అందుకోసమే తరచుగా ఈ మాట చెప్తూ వస్తాం. మనం ఆరాధించే విషయంలో ప్రధానమైన అంశం ఏంటంటే మన రక్షణ. ఎందుకోసం ఈ మాట చెప్తున్నా అంటే ఈ లోకంలో ప్రభువును ఒకవేళ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏమైనా ప్రభువును గణపరచడానికి ఇష్టపడిన ఏ వ్యక్తి అయినా సరే ఈ లోకంలో తాను పొందుకున్న ఈవుల కోసం దేవుణ్ణి స్తుతిస్తాడు. కానీ పరలోకంలో కూడా స్తుతించదగినటువంటి శ్రేష్టమైన ఈవి ఏదైనా ఉంది అంటే అది రక్షణ, గుర్తించండి. అందుకోసం ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం, అది నిజమేనా అని చూసుకోవడానికి. చూడండి, ప్రకటన గ్రంథం మనందరికీ పరిచయమే. వేల కొలది సమూహం ప్రభువుని ఆరాధించినప్పుడు వాళ్ళు ఆరాధించిన అంశం ఏంటి మనం చదువుకుంటా వచ్చాం. 7:10 సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేనికోసం స్తోత్రం అని చెప్పారు? మా రక్షణకై స్తోత్రము, గుర్తించండి కదా. కాబట్టి గుర్తిస్తాం ఏంటంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ శరీరం, ఈ రక్తం మనతో రావు. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ క్షయమైపోయే శరీరము, రక్తములతో మనం కలిగి ఉన్న వాంఛలు, ఇచ్చలకు అక్కడ ప్రాధాన్యత లేదు. పరలోకంలో ప్రాధాన్యత పొందేది ఏంటి అంటే ఆత్మీయమైనది. కాబట్టి నేను ప్రభువుని ఆరాధించడానికి పూనుకున్నప్పుడు దేని గురించి ఆరాధించాలి? ఆత్మీయమైన విషయాల కోసం. దేవుడు నన్ను రక్షించడానికి తాను ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు, శరీరాన్ని ధరించుకున్నాడు, రక్తమంతా ఆఖరి బొట్టు వరకు కార్చాడు. ఈ లోకంలో ఏ ఇవ్వాలన్నా కూడా ఆయన నోటి మాటతో కలుగును గాక అంటే మనకు కలిగిపోతుంది. అది పెద్ద ఎఫర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆయన. కానీ నన్ను రక్షించడానికి మాత్రం ఆయన ఏం చేస్తా వచ్చాడు? మహిమను విడవాల్సి వచ్చింది, శరీరాన్ని ధరించాల్సి వచ్చింది,
ఆయన మానవుడు పొందే ప్రతి భావోద్వేగం గుండా వెళ్లాల్సి వచ్చింది. అంతిమంగా మనందరి పాపమునకు పరిహారాన్ని చెల్లించడానికి తన పరిశుద్ధ రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు చిందించవలసి వచ్చింది. ప్రాణాన్ని బలియాగంగా అర్పించవలసి వచ్చింది. ఇంత క్రయాన్ని ప్రభు మన కోసం చెల్లించాడు రక్షణ కొరకు. కాబట్టి మన దేవుడు ఎవరు అంటే శక్తిమంతుడైన దేవుడు, ఏబుల్ గాడ్. ఏ విషయంలో? టు సేవ్ అస్, మనల్ని రక్షించే విషయంలో. కాబట్టి ప్రభు నిన్ను రక్షించుంటే నువ్వు హృదయపూర్వకంగా, ప్రభువా నన్ను రక్షించుటకు సమర్థుడు శక్తిమంతుడై ఉన్న దేవానికి హృదయపూర్వకంగా స్తోత్రాలను చెప్పి ప్రభుని ఏం చేస్తాం? హృదయపూర్వకంగా ఆరాధిస్తాం. రక్షించుటకు శక్తిమంతుడు. మొట్టమొదటి ఏ రక్షణ గురించి నేను చెప్తున్నాను? ఆధ్యాత్మిక రక్షణ. యేసయ్య రక్తంతో కడిగి మనల్ని కృపచేత రక్షించాడు చూసారా? ఆ రక్షణ కొరకు మనం దేవుని స్తుతించాలి. రెండవది చూడండి, డానియల్ చాప్టర్ 3:17. దానియేలు గ్రంథం 3:17. ఇక్కడ కూడా ఆ మాట ఇలా రాయబడతా ఉంది. ఒకసారి చదువుదాం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు ఏంటంటే సమర్థుడు. ఇంగ్లీష్లో అయితే ఏబుల్ అనే మాట వస్తుంది, ఇంగ్లీష్ బైబిల్ని ఫాలో అయ్యే వాళ్ళకి. తెలుగులో ఈ రెండు పదాలు అటు ఇటుగా వస్తూ ఉంటాయి. ఏంటవి? సమర్థుడు లేదా శక్తిమంతుడు అనే మాటలు. అందుకోసం ముందు చెప్పాను. కాబట్టి మీరు గమనించండి, ఇక్కడ ఎవరు ఈ మాట చెప్తున్నారు? షద్రక్, మెషాకు, అబేద్నెగోలు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? నెబుకద్నెజర్ అనే రాజుకు చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? ఈ కాంటెక్స్ట్ని మనం గుర్తిస్తే వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు చెప్పండి? మండుచున్న అగ్నిగుండము వెలుపల ఇంకా వెయ్యబడక మునుపు మాట్లాడుతున్నారు ఈ మాట. వాళ్ళ ముందు భయంకరమైన శ్రమ ఉన్నది. ఆ శ్రమను చూసి భయపడిపోలేరు. నాలాగా మనలాగా వాళ్ళు ఎంతో విశ్వాసంతో ఉన్నారు. వాళ్ళ దేవుడు గురించి వాళ్ళకి తెలుసు, వాళ్ళ దేవుడిని వాళ్ళు అనుభవిస్తున్నారు. అందుకోసం వాళ్ళ దేవుణ్ణి గణపరుస్తూ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించటానికి మా దేవుడు ఎవరంట? సమర్థుడు. హీఈస్ ఏబుల్ గాడ్ టు డెలివర్ అస్. మమ్మల్ని విడిపించడానికి, మమ్మల్ని అగ్నిగుండం నుండి రక్షించడానికి. గమనించండి, ఆ అగ్నిగుండం నీవు నేను పడుతున్నటువంటి శ్రమలు, ఈ లోకపు శ్రమలు కావచ్చు కదా, కష్టాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటిలో మనల్ని విడిపించడానికి ఆయన ఎవరంట? సమర్థుడు. గుర్తించండి, ఈ లోకంలో ఎన్నో బాధలు మనం అనుభవిస్తూ ఉండగా, ఆ బాధలు అనుభవిస్తున్న తరుణాల్లో మనకి ఒక గొప్ప శుభప్రదమైన నిరీక్షణ ఉన్నది. అదేంటంటే మన ప్రభు. వెంటనే ప్రతి క్రైస్తవుడు ఎంత బాధ ఉన్నా సరే ఆ క్రైస్తవునికి ఉన్నటువంటి నిరీక్షణాస్పదం ఏంటంటే మన ప్రభు. వెంటనే వెళతాం, మోకరిస్తాం, ప్రభువుని ఆశ్రయిస్తాం. ఆశ్రయించగానే ప్రభు ఏం చేస్తాడు? అద్భుతంగా కార్యం చేస్తాడు. గుర్తించండి, వేడిమి గల అగ్నిగుండంలో పడవేసిన వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు మాడిపోయారంట. పడవేసిన వాళ్ళని వెళ్ళి తోసేశారో మరి ఏం చేశారో మనకు తెలియదు. అక్కడ అది ఎలా ఉంటుందో కూడా ఊహించుకోవడానికి కూడా నాకు అర్థం కాదు. కానీ వాళ్ళని పడేసే క్రమంలో వీళ్ళు ఏమైపోయారు? అగ్నికి ఆహుతైపోయారు. కానీ పడవేయబడిన వాళ్ళు మాత్రం ఆహ్లాదంగా దాంట్లో సంచరిస్తున్నారు. ఎందుకని? వాళ్ళతో పాటు ఎవరున్నారు? వాళ్ళ ప్రభు ఉన్నాడు. నాలుగో వ్యక్తి దేవతల రూపమును కలిగి ఉన్నాడని నెబుకద్నెజరు చెప్తున్నాడు. అంటే మనం ఎదుర్కొనే ప్రతి శ్రమలో మన ప్రభు ఏం చేస్తున్నాడు? మనతో ఉంటున్నాడు. గుర్తించండి, మనతో ఉండి మనల్ని ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. లేక శ్రమ గుండా వెళ్ళినప్పటికీ కూడా ఆ శ్రమ ప్రభావం లేకుండా చేస్తున్నాడు. ఇది ఎంత గొప్ప అనుభవం. చాలాసార్లు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే అసలు శ్రమే వద్దనుకుంటాం మనం. దేవుడు అట్లా చేయడు. శ్రమల్లో నడిపిస్తాడు కానీ శ్రమ ప్రభావం మన మీద పడకుండా చేస్తాడు. గుర్తించండి, ఇది మన దేవునిలోని గొప్పతనం. వాళ్ళ అగ్నిగుండంలో పడవేయబడ్డారు, పడవేయకుండా ఆపలేదు దేవుడు. ముందే ఆపేయచ్చు కదా మనం అనుకుంటా ఉంటాం. ముందే నెబుకద్నెజరుతో మాట్లాడి ఏదన్నా అద్భుతం చేసేసి నెబుకద్నెజరు ఆ అగ్నిగుండంలో పడవేయకుండా ఆపేయచ్చు కదా అనుకుంటాం. లేదు, అలా ఆపేసి ఉంటే నెబుకద్నెజరు ఈ మాట చెప్పేవాడు కాదు. లోకమందున్న సకల రాజ్యములకు ఈయన తప్ప మరి ఏ దేవుడునో లేడు అని తాకీదులు పంపించేవాడు కాదు. గుర్తించి, దేవుడు అనంత జ్ఞాని. ఆయన ఏది చేసినా ఒక పర్పస్తో చేస్తాడు. కాబట్టి నేను నా జీవితంలో అనేకసార్లు కొన్ని కష్టాలు, నష్టాలు వీటిని ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన ఆశ్రయిస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని విడిపిస్తున్నాడు. ఈ అనుభవం నీకుంటే హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధించు. హీ ఈజ్ ఏబుల్ గాడ్ టు డెలివర్ అస్. మనల్ని విడిపించడానికి ఆయన ఎవరు? సమర్థుడైన దేవుడు. తర్వాత ఇంకొక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యములు అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘ పెద్దలను పిలిపించి మాట్లాడుతున్న మాటలు 20వ అధ్యాయంలో రాయబడతా వచ్చినాయి. 32వ వచనం. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఒకసారి ఇంగ్లీష్లో ఆ మాటను చదవండి ఎవరైనా.
God, the message of His grace that is able to build you up and give you an inheritance with all those He has set apart for Himself. ఇక్కడ మీరు చూసారా, ఏబుల్ అనే మాటను ఇంగ్లీష్ బైబిల్లో మనం చదువుతాం. ఇక్కడ శక్తిమంతుడై ఉన్నాడు అని క్లియర్గా రాయబడతా ఉంది. ఏం చేయడానికి ఆయన శక్తిమంతుడు అంటే, మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును ఆయన ఎవరంట? శక్తిమంతుడు. మన ప్రభు మనల్ని ఈ లోకంలో రక్షించడం మాత్రమే కాదు, రక్షించిన మనల్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి పరచడంలో కూడా బాధ్యతను తీసుకుంటాడు, గుర్తించండి. అందుకోసమే చిన్నపిల్లలకి చెప్పేటప్పుడు వర్డ్ లెస్ బుక్ అని ఒక చిన్న బుక్తో సువార్తను చెప్తా ఉంటారు. ఆ బుక్తో సువార్త చెప్పేటప్పుడు పాపము నల్ల రంగు, తర్వాత ఎరుపు రంగు యేసుప్రభు రక్తం, ఈ రక్తంతో కడగబడితే పాపం పోయి ఏమవుతాడు? మనిషి తెల్ల రంగులోకి వస్తాడు, అంటే పరిశుద్ధపరచబడిన వాడిగా మార్చబడతాడు. ఆ తర్వాత ఉండే రంగు ఏంటో తెలుసా? గ్రీన్ కలర్. అది దేనికి గుర్తు? ఆత్మీయ ఎదుగుదలకు గుర్తు. వెంటనే రక్షించబడగానే పరలోకానికి వెళ్ళిపోతాం మనం? లేదు, ఈ లోకంలో ఆయన సాక్షులుగా జీవించాలి. అలా జీవిస్తూ ఆయన కృపచేత మనం ఏమవుతూ రావాలి? క్షేమాభివృద్ధి పొందుతూ రావాలి. సంఘం ఏమవ్వాలి? క్షేమాభివృద్ధి పొందాలి. సంఘం అంటే ఎవరు? యేసుక్రీస్తు రక్తం చేత కడుగుబడిన పరిశుద్ధుల సముదాయం. వీళ్ళు క్షేమాభివృద్ధి పొందటానికి దేవుడు తాను శక్తిమంతుడై ఉన్నాడు, క్షేమాభివృద్ధిని కలుగు చేయుటకని రాయబడతా ఉంది. ఇక్కడ మనం తీసుకునే విషయం ఏంటంటే, మనల్ని ఎడిఫై చేస్తాడు దేవుడు, గుర్తించండి. దానికోసం మనకు దేవుడు కొన్ని వనరులు ఇచ్చాడు. ఏంటా వనరులు? ఆధ్యాత్మికంగా ఎడిఫై చేయడానికి. ఇప్పుడు చూడండి, నా శరీరం క్షేమాభివృద్ధి పొందాలంటే నాకు కొన్ని వనరులు కావాలి. ఏంటవి? ఆహారము, నీరు, పోషకాలు, ఇవి కదా. ఇవి లేకపోతే ఏమవుతాను? నా బాడీ ఏమవుదు? డెవలప్ కాదు, గుర్తించండి. అలాగే నువ్వు ఆధ్యాత్మికంగా వర్ధిల్లడానికి నీకు కూడా దేవుడు ఏమిచ్చాడు? కొన్ని వనరులు పెట్టాడు. ఏంటవి? దేవుని వాక్యం, వెరీ గుడ్, వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ ఆల్సో హోలీ స్పిరిట్. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. అలాగే సంఘ సహవాసం, ఇది కూడా మనకు దేవుడు ఇచ్చాడు, గుర్తించండి. పరిశుద్ధులతో మనల్ని ఐక్యపరిచి ప్రార్థించే పరిశుద్ధులు, మనల్ని చేయూతనిచ్చే పరిశుద్ధులు, మనం పడిపోయినప్పుడు మనల్ని పురికొల్పే పరిశుద్ధుల్ని దేవుడు ఇచ్చాడు. అందుకోసమే సంఘం, గుర్తించండి. అందుకోసం మనకేమిచ్చాడు? వాక్యము, పరిశుద్ధాత్మను సంచకరువు, తర్వాత సంఘ సహవాసం. ఈ మూడు వనరులను అనుగ్రహించి నన్ను ఏం చేస్తున్నాడు? క్షేమాభివృద్ధి కలుగు చేస్తున్నాడు. దీని కొరకు నువ్వు ప్రభువును ఆరాధించాలి. నీ పట్ల పట్టింపు కలిగి ఉన్నాడు. మంచి సమరయుని కథలో మనం ఇది చూస్తాం. అతని గాయములు కట్టిన తర్వాత మంచి సమరయుడు అతన్ని ఏం చేశాడు? అబ్బాయి, నీ గాయాలు కట్టాను కదా, నీకు ప్రథమ చికిత్స చేశాను కదా, ఇంకా చాలులే, నువ్వేం చేయి, నువ్వు నీ దారి నువ్వు వెళ్ళిపో, ఎరుకోకు వెళుతున్నావా, లేచి వెళ్ళిపో అన్నాడా? లేకపోతే ఎరుకోకు తీసుకెళ్ళి నిన్ను అక్కడ వదిలిపెట్టేస్తాను అన్నాడా? లేదు. అతన్ని ఏం చేశాడంటే పూట కోళ్ళవాని ఇంటికి చేర్చాడు. పూట కోళ్ళవాడు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పూట కోళ్ళవాని ఇల్లు సంఘానికి సాదృశ్యం. అక్కడ 2 ధ్యానారములను ఇచ్చాడు అని రాయబడతా ఉంది. దీన్ని ఇలా చెప్తారు, 2 ధ్యానారాలు, 2 నిబంధనలు కలిగిన దేవుని వాక్యానికి సాదృశ్యం. వీటన్నిటిని ఇచ్చి ఆ వ్యక్తి పూర్తిగా కోలుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మన దేవుడు ఎవరు అంటే, ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. దేనికోసం? క్షేమాభివృద్ధిని కలగచేయడానికి. 4వది, రోమీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 21 4th chapter 21. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. అక్కడ వరకు తీసుకుందాం. ఇది అబ్రహాము జీవితం గురించి రాయబడినటువంటి మాట. కానీ ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడు ఎవరంట? వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. బైబిల్లో 30,000 వాగ్దానాలు ఉన్నాయి, అవన్నీ మనకే. కాకపోతే ప్రత్యేకంగా ఎందుకు తీసుకుంటామంటే, ఆ ప్రత్యేకమైన పట్టింపుతో దాన్ని క్లెయిమ్ చేస్తూ దేవుణ్ణి అడుగుతూ విశ్వాసంలో బలపడటానికి. అదేం తప్పేమీ కాదు, గుర్తించండి. అలా అని మిగతా వాగ్దానాలన్నీ మనవి కావు అని కాదు. వాగ్దానాలు చాలా ప్రాముఖ్యం. బైబిల్ గ్రంథంలో 30,000 వాగ్దానాలు పెట్టాడంటే వాటికి ప్రాముఖ్యత ఉందా లేదా? కాబట్టి గుర్తిస్తాం ఏంటంటే, ప్రభువు మాట ఇచ్చాడు అంటే ఏం చేస్తాడు? ఆయన నెరవేరుస్తాడు. పాత నిబంధనలో అంత నిబంధనల గురించిన మాటలు రాయబడతా వస్తాయి. నిబంధన అంటే ఏంటి? మాట ఇచ్చి పుచ్చుకోవడం నిబంధన అంటే. ఇదిగో అబ్బాయి, నేను ఇది చేస్తాను, నువ్వు నా పట్ల ఇలా వ్యవహరించు అని దేవుడు ఎప్పుడైతే మాట్లాడతాడో దాన్ని ఏమంటారు? నిబంధన చేయడు, గుర్తించండి. అలాంటి నిబంధనలు ఆదికాండంలో మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. మనుషుల మధ్య జరిగిన నిబంధనలు, దేవుడు మనుషులతో చేసిన నిబంధనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. గమనించండి, ఆయన చేసే నిబంధన ఎప్పుడు కూడా నిత్యమైన నిబంధన. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆ మాట ఇచ్చి నెరవేర్చడం, ఆయన మాట ఎప్పుడు కూడా తప్పి పోదు, గుర్తించండి. లేఖనాలు సెలవిబడుతున్న మాటలు ఏంటంటే,
ఆయన నరుడు కాడు మాట ఇచ్చి తప్పిపోవడానికి అని రాయబడుతూ ఉంది. సంఖ్యాకాండంలో ఒక మాట చదువుకుందాం రండి ఒకసారి. 23వ అధ్యాయం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. కాబట్టి మన ప్రభు ఎవరు? మాట ఇస్తే ఏం చేస్తాడు? స్థాపిస్తాడు. ఆయన చెబితే ఏం చేస్తాడు? తప్పకుండా చేస్తాడు. ఈ లోకంలో మనమైతే ఏం చేయొచ్చు? మాట తప్పిపోవచ్చు. లోకంలో ఉన్నటువంటి మనుషులు మాట తప్పిపోయే వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు ఏబుల్ కాదు, వీళ్ళు సామర్థ్యం కలవాళ్ళు కాదు. గుర్తించండి. ఉదాహరణకు నేనే ఉన్నా, కొన్నిసార్లు తప్పకుండా వస్తా అన్నట్టు మాట్లాడతారు, కానీ వెళ్ళలేను. కాబట్టి గుర్తిస్తాం ఏంటంటే మన ప్రభు అబద్ధికుడు కాదు, అందుకోసం ఆ మాట రాయబడింది. ఆయన అబద్ధమాడుటకు నరపుత్రుడు కాదు, ఆయన చెప్పి చేయకుండా మాట ఇచ్చి స్థాపింపకుండా ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మకస్తుడు. నా జీవితంలో ఇలా వాగ్దానాలు నెరవేర్పు అనుభవం నీకుంటే కనుక ప్రభువును హృదయపూర్వకంగా ఆరాధించు. హీఈస్ ఏబుల్ టు పెర్ఫార్మ్ ఆల్ హిస్ ప్రామిసెస్. ఆయన తన వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. గుర్తించండి. మనం చదువుకున్నటువంటి ఫస్ట్ హెబ్రీలకు రాయబడిన పత్రికలోనికి ఒకసారి వెళదాం. ఒక మాట ఇలా రాయబడుతూ ఉంది కదా, 7వ అధ్యాయం 25వ వచనంలో, ఆయన వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అనే మాటను మనం చూస్తున్నాం. తర్వాత అప్పుడే మనం ఒక వాక్యాన్ని చదువుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 4:12లో ఆయన నశింపచేయుటకు శక్తిమంతుడు, అలాగే రక్షించుటకు కూడా శక్తిమంతుడై ఉన్నాడు అనే మాటను మనం చదువుకుంటూ వచ్చాం. అయితే మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, ప్రభువు నిన్ను నన్ను కూడా రక్షించే విషయంలో ఆయన సంపూర్ణముగా అనే మాటను వాడుతూ వచ్చాడు. సంపూర్ణంగా అంటే అర్థం ఏంటి? రక్షణ అనేది 3 రకాలని చెప్తారు. మనకి ఎన్ని కాలాలు ఉంటాయి? 3. భూతకాలం, ప్రస్తుత కాలం అంటే వర్తమాన కాలం, తర్వాత భవిష్యత్ కాలం. ఇలా చెప్తే చిన్నపిల్లలకు అర్థం కాదు. వీళ్ళకి భూతం అంటే భూతం అనుకుంటారు. భూతకాలం అంటే పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అలాగే దేవుడు కూడా రక్షణ కార్యాన్ని అలా చేస్తాడు. నీ గత పాపముల కొరకై నువ్వు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఏమిస్తున్నాడు? నీకు రక్షణ అనుగ్రహిస్తున్నాడు. అంటే ఆ పాపములన్నీ తన వీపు వెనక వేసుకుంటున్నాడు, సముద్రపు అగాధంలో పడవేస్తున్నాడు. ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని నీతో నిబంధన చేశాడు. కొత్త నిబంధన అదే కదా, అర్థం చేసుకోండి. ప్రస్తుతం కూడా మనం శరీరంలో ఉన్నాం కాబట్టి ఈ శరీర నియమం మనల్ని ఏం చేస్తుంది? కంట్రోల్ చేస్తుంది. అందుకోసమే మనం మేలైనది చేయాలని అనుకుంటున్నాం, కానీ చేయలేకపోతున్నాం, కొన్నిసార్లు తప్పిపోతున్నాం. దాని కొరకు కూడా దేవుడు ఏమిస్తున్నాడు? రక్షణ కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఎట్లా అంటే మనల్ని తన కృప చేత, తన వాక్యము చేత, తన ఆత్మ చేత, తన యొక్క రక్తము చేత మనల్ని కడుగుతున్నాడు. ఈ 3 వనరులను మనకు అనుగ్రహించాడు ప్రస్తుత కాలానికి. గుర్తించండి. అందుకోసమే జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్ అంటారు. ఈ 3 కాలాల్లో జరిగే విషయాలను ఏమంటారు? ఫస్ట్ దాన్ని జస్టిఫికేషన్. మనం గత పాపముల నుండి పరిహారం పొందినప్పుడు మనం జస్టిఫై చేయబడుతున్నాం. అంతే. అంటే ఏంటి? నీతిమంతులుగా తీర్చబడుతున్నాం తన కృప చేత. దైనందిన జీవితంలో ఈ శరీర నియమాన్ని దాటుకుని ప్రభువు మనల్ని పరిశుద్ధపరిచే అనుభవంలోనికి వెళ్ళడానికి ఆయన మనల్ని శాంక్టిఫై చేస్తున్నాడు. దానికోసం ఈ 3 వాడుతున్నాడు. ఏంటవి? తన యొక్క వాక్యము, ఉదకము చేత సంఘాన్ని పవిత్రపరుస్తున్నాడని రాయబడతా ఉంది. ఆయన ఆత్మ చేత కడుగుబడిన వారే అని రాయబడతా వచ్చింది. ఆయన రక్తము మనకు అందుబాటులో ఉంచాడు. ఆ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ ఆయన కృపాసనం చెంత చేరడానికి దేవుడు మనకి వెసులుబాటును కలుగు చేశాడు. ఈ 3 మనకు వనరులుగా అనుగ్రహించి ప్రస్తుతం ఆయన కృపాసనం చెంతకు చేరడానికి, ఆయన ఎదుటి నిలబడటానికి యోగ్యులుగా చేస్తున్నాడు, శక్తిమంతులుగా చేస్తున్నాడు. 3వది ఏంటంటే గ్లోరిఫికేషన్. అంటే ఏంటంటే సంపూర్ణ రక్షణ అనేది ఇదే. అసలు ఈ పాప శరీరం నుండి మనం విడుదల పొంది ప్రభుతో నిత్యం ఉండటానికి వెళ్ళిపోతాం. ఆ కార్యాన్ని చేస్తాడనమాట. ఇది సంపూర్ణ రక్షణ. ఆ సంపూర్ణ రక్షణ అంటే ఏంటంటే, నేను ఇంకా ఈ లోకాన్ని విడిచిపెడతాను, ఈ పాప శరీరాన్ని విడిచిపెడతాను, నా ప్రభువులా మారిపోతాను, ఆయన ఎలా ఉంటాడో అలా ఉంటాను, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. ఈ గ్లోరిఫికేషన్ అనుభవంలోనికి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి సంపూర్ణ రక్షణ అంటే ఇదనమాట. అర్థమైంది కదా మీకు? జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. అంటే నీతిమంతులుగా తీర్చబడటం, నీతిమంతులుగా లేక పవిత్రపరచబడటం అని చెప్పొచ్చు. శాంక్టిఫికేషన్ అంటే ఏంటి? పవిత్రపరచబడటం. గ్లోరిఫికేషన్ అంటే మహిమపరచబడటం. ఈ అనుభవాల్లోనికి మనల్ని నడిపించి సంపూర్ణంగా రక్షిస్తాడు. ఈ మాటను మళ్ళీ ఒకసారి చదువుకోవడానికి అపోస్తుల కార్యములు ఇందాక చదివిన ఒక భాగంలోనే ఆ మాటను కూడా చదువుకుందాం. ఇందాక మనం ఒక భాగాన్ని చదివాం కదా, దాన్ని కొనసాగింపు చదవండి.
మీ క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఏంటంటే నెక్స్ట్ ఏంటి? పరిశుద్ధపరచబడిన వారిలో ఏంటంటే స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. గుర్తించండి, మనం ఒక దినాన్న ఈ లోకాన్ని విడిచిపెడతాం, మనం నిత్యత్వంలో ప్రవేశిస్తాం. అక్కడ ఎవరు ఉంటారు? తేజోవాసులైన పరిశుద్ధులు ఉంటారు. వాళ్ళతో మనం స్వాస్థ్యాన్ని అనుభవిస్తాం. దాన్ని ప్రభు మన కోసం సిద్ధపరుస్తున్నాడు. ఆయన ఈ లోకానికి గొర్రెపిల్లగా వచ్చాడు, వధించబడ్డాడు, మళ్ళా వెళ్ళిపోతూ మీరు కలవరపడొద్దు, నేను మీకోసం స్థలం సిద్ధపరచి వెళుతున్నాను, మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను, తీసుకువెళ్తా అని మనకు వాగ్దానం ఇచ్చాడు. ఆయన స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఆ సిద్ధపరిచిన తోడనే మరలా వస్తాడు, నిన్ను నన్ను తీసుకుని వెళ్తాడు. ఈ అనుభవం అదే. పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దీని అంతటిని బట్టి హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధిస్తాం. మన దేవుడు ఎవరు? శక్తిమంతుడైన దేవుడు. గుర్తించండి, శక్తిమంతుడైన దేవుడు ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. రెండవది, విడిపిస్తున్నాడు ఈ లోకంలో ఎదురయ్యే ప్రమాదాల నుండి. ఇంకొక మాట చెప్పుకుంటే హెబ్రీ పత్రిక 2:17 ఆయన శోధించబడే వారికి సహాయం చేయుటకు సమర్థుడై ఉన్నాడు, శక్తిమంతుడై ఉన్నాడు అని రాయబడతా ఉంది. మన శోధనలో కూడా మనకు సహాయం చేయడానికి ఆయన శక్తిమంతుడు. తర్వాత క్షేమాభివృద్ధిని కలుగు చేయడానికి తన వనరులను మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మనకు వాగ్దానాలు ఇచ్చి వాటిని నెరవేరుస్తూ వస్తున్నాడు శక్తిమంతుడుగా. అంతేకాదు సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. సంపూర్ణంగా రక్షించడం అంటే ప్రభువుతో నిత్యం ఉండటానికి ఆయన చెంతకు చేరుకోవడం, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును అనుభవించటం, ఆ అనుభవంలోనికి మనల్ని తీసుకువెళుతున్నాడు. దీని అంతటిని బట్టి ఈ అనుభవం అంతా నీకు అనుగ్రహించాడు అని నీకు గ్రహింపు కలిగితే, నువ్వు రక్షించబడిన వాడవైతే, నువ్వు విడుదల పొంది ఉంటే దయచేసి హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధించు.